ప్రార్థనా గీతాన్ని కోటేశ్వర గారు మీరు పాడతారా? ఏ మేర బాబు కోటేశ్వర గారు పాడతా సార్. పాడండి. నమ మేర బాబు పాడండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప, జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ, భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా। అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, హరిషడ్వర్గమునంతరింపగా, హరిషడ్వర్గమునంతరింపగా, అవ్యయ మోక్షం బనుగ్రహింపు, అవ్యయ మోక్షం బనుగ్రహింపు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। అవతార్ మెహర్ బాబా की जय, అందరికీ జై బాబా। థ్యాంక్ యూ సార్ శర్మ గారు। జై మేర్ బాబా అండి. ఈరోజు మీరు పాడిన ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు సంకీర్తనలోకి వెళ్తాం. సంకీర్తనలో ముందుగా గ్రూప్ లో ఉన్న వాళ్ళు లలిత్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. లలిత్ కుమార్ గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత పార్తీ గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. जय बाबा अवतार मेहर बाबा की जय। त्रिगुणातीता त्रिभुवन पाला, मेहरु बाबा नमो नमो, मेहरु बाबा नमो नमो। त्रिगुणातीता त्रिभुवन पाला, मेहरु बाबा नमो नमो, मेहरु बाबा नमो नमो। ధర్మ జ్యోతి కొడిగట్టిన వేళ, అధర్మమిలలో ప్రబలిన వేళ, పంచ సద్గురులు పిలచిన వేళ, దేవదుందుబులు మ్రోగిన వేళ, ధర్మ జ్యోతి కొడిగట్టిన వేళ, అధర్మమిలలో ప్రబలిన వేళ, పంచ సద్గురులు పిలచిన వేళ, దేవదుందుబులు మ్రోగిన వేళ, మాయా జగతిని నీ అవతరణం, మాయా జగతిని నీ అవతరణం,
మానవాళికది మహోదయం మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో ఆది మధ్యాంతములే లేవు ఆత్మలకే పరమాత్ముడ నీవు అఖిల లోకములకాధారుడవు ఆశ్రితులకు నీవాతి హరుడవు ఆది మధ్య అంతములే లేవు ఆత్మలకే పరమాత్ముడ నీవు అఖిల లోకములకాధారుడవు ఆశ్రితులకు నీవాతి హరుడవు అంతరంగమున అండగ నిలచి అంతరంగమున అండగ నిలచి అన్య చింతనలు రానీయకుమా మెహరు బాబా నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో కనులకు విందు నీ దర్శనము వీణుల విందు నీ శుభనామము మనసు హరించే మోహన రూపము మనసున నిరతము మెదిలే నామము కనులకు విందు నీ దర్శనము వీణుల విందు నీ శుభనామము మనసు హరించే మోహన రూపము మనసున నిరతము మెదిలే నామము సుఖ జీవనముకు దాతవు నీవు సుఖ జీవనముకు దాతవు నీవు దుఃఖహరుడవు దురితహరుడవు మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో ప్రేమ భావమును పెంచే నామము కామాదులు కడ తీర్చే నామము కలుషములను తొలగించే నామము కలవరములు పరిమార్చే నామము ప్రేమ భావమును పెంచే నామము కామాదులు కడ తీర్చే నామము కలుషములను తొలగించే నామము కలవరములు పరిమార్చే నామము జీవనగతులను మార్చే నామము జీవనగతులను మార్చే నామము సర్వమంగళముని గుణగానము మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో
मेहरो बाबा नमो नमो। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి। థ్యాంక్ యూ బాబా। జై మెహర్ బాబా అండి, చక్కటి సంకీర్తన ఇచ్చారు జై మెహర్ బాబా మీకు। ఇప్పుడు పార్వతీ పట్నాయక్ గారు సంకీర్తన చేయండి, తర్వాత డిఆర్కే శ్రీని గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి। జై బాబా అండి। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमिका मेलुको तेरुको, प्रेमये उन्नतं शाश्वतं, నిస్సారమైన లోకములో నిర్వీర్యమైన ధర్మములో దేవులాట మానుకో దేహి నీవు తెలుసుకో, దేవులాట మానుకో దేహి నీవు తెలుసుకో, ప్రేమిక మేలుకో తేరుకో। అనాదిగా విధాత ఈ ధరిత్రిలో జనించిన అనేకమౌ విధాలుగా నిజాలనే వచించిన రుచించలేదు ఈ నశించు నరునికి, కృషించు కాలమే ఫలించే చివరికి, నశించిపోవు కాలమే ఇది, ప్రేమిక మేలుకో తేరుకో। సుఖాలకే తపించుచు దురాశతో చరించుచు, ప్రయాసయే వరించగా నిరాశలో వసించుచు, భరించలేకను భయము చేతను విధాత ప్రాపుకై సదా తలంచుచు, ఇవన్నీ కూడా వ్యర్థ చేష్టలే, ప్రేమిక మేలుకో తేరుకో। మహేశుడే మెహరుడై జగత్తులో జనించెను, విపత్తులే నశించగా విధాతగా చరించెను, అపార ప్రేమనే కృపాతిశయముతో మహీతలముపై వర్షింపచేసెను, తరింప ప్రేమ బాట చూపెను, ప్రేమిక మేలుకో తేరుకో, ప్రేమయే ఉన్నతం శాశ్వతం, నిస్సారమైన లోకములో నిర్వీర్యమైన ధర్మములో దేవులాట మానుకో దేహి నీవు తెలుసుకో, దేవులాట మానుకో దేహి నీవు తెలుసుకో, ప్రేమిక మేలుకో తేరుకో। अवतार मेहर बाबा की जय। जय बाबा। थैंक यू बाबा। జై మెహర్ బాబా అండి, చక్కటి సంకీర్తన చేశారు జై మెహర్ బాబా మీకు। जय ఇప్పుడు बाबा। డిఆర్కే శ్రీని గారు సంకీర్తన చేయండి, తర్వాత మాలతి గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి। డిఆర్కే శ్రీని గారు जय बाबा सर। జై మెహర్ బాబా సంకీర్తన చేయండి। शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। ప్రగతి కి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను విధాతాయను,
ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను మత ధర్మాలు ఆచారాలు అష్టోత్తర నామాలు యాంత్రికమైన అలవాటేయని సత్య సుబోధలు చేసి మత ధర్మాలు ఆచారాలు అష్టోత్తర నామాలు యాంత్రికమైన అలవాటేయని సత్య సుబోధలు చేసి నరులకు మేలు కొలుపు పాడి ప్రేమ ఆటలాడి అనాథాయను నరులకు మేలు కొలుపు పాడి ప్రేమ ఆటలాడి అనాథాయను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ఆచరణములో ఆధ్యాత్మికము ఆదర్శముగా చూపి అహమును మాపి సహనము నేర్పి అవతారుడనని తెలిపి ఆచరణములో ఆధ్యాత్మికము ఆదర్శముగా చూపి అహమును మాపి సహనము నేర్పి అవతారుడనని తెలిపి ప్రేమే తాను కోరుతానని ప్రేమను సగుతానని ప్రబోధించెను ప్రేమే తాను కోరుతానని ప్రేమను సగుతానని ప్రబోధించెను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను बोलो अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్, ధన్యవాదాలు. జై అందరికీ మెహర్ జై. బాబా అండి, చక్కటి సంకీర్తన అందించారు. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు మాలతి గారు సంకీర్తన చేయండి, తర్వాత కొమరయ్య గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి, తర్వాత బాలరాజు గారు. మాలతి గారు, మాలతీరావు గారు సంకీర్తన చేస్తారా? అయితే కొమరయ్య గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత మాలతి గారు చేస్తారు. కొమరయ్య గారు. జై మెహర్ బాబా. కొమరయ్య గారు. अवतार मेहर बाबा की जय. मेहरु बाबा నీకిద వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా. మెహరు బాబా నీకిద వందనం, మా బ్రతుకంత నీకర్పితం. మము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా. మము దయ చూడరా, నీ దరి చేర్చరా. మెహరు బాబా నీకిద వందనం, మా బ్రతుకంత నీకర్పితం. ప్రతిరోజంతా నీ స్మరణలో బ్రతికియున్నాము నీ కోసమై.
తెలిసి తెలియక చేయు పాపములకు మమ్ము క్షమించి దరి చేర్చరా మెహరు బాబా నీకిద వందనం మా బ్రతుకంత నీకర్పితం బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులో బాబా నిన్ను చేరేదా నీలో నిద్రించేదా మెహరు కోటి నీకిద వందనం మా బ్రతుకంత నీకర్పితం మెహరు బాబా నీకిద వందనం మా బ్రతుకంత నీకర్పితం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా సార్ జై బాబా జై మెహర్ బాబా అండి. చక్కటి సంకీర్తన చదివి మీరు జై మెహర్ బాబాలు. ఇప్పుడు బాలరాజు గారు సంకీర్తన చేయండి జై మెహర్ బాబా. తర్వాత శ్రీనివాసరావు గారు రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की జై. పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష. అందరి హృదయములాకర్షించిన తీరుతెన్నులు తెలుసు అందరి ఎదలో ప్రేమ బీజములు నాటావనియో తెలుసు సుందరమగు నీ రూపము నాలో చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించిన నీ జన్మస్థలమును దర్శించ మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. హృదిలో నిండిన అరిషడ్వర్గము పారద్రోలమని అడిగాను అందరిలో నిన్ను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను నీ పద సేవలో నీ సాన్నిధ్యము పొందాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ మెహరాబాదును నెలకొన్నావని సమాధిని దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. మనోమందిరము ద్వారము తెరిచి నీ గుణగానము చేశాను మనోవీణపై ప్రేమ రాగమును పలికించుము మెహరీష మనోనేత్రమును తెరువగ నిన్ను చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ మెహరాబాదున నెలకొన్నావని సమాధినే దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష మెహరీషా నా అభిలాష. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సార్. జై మెహర్ బాబా అండి. చక్కటి సంకీర్తన అందించారు. ఇప్పుడు శ్రీనివాసరావు సంకీర్తన చేయండి. తర్వాత పద్మావతి గారు సంకీర్తన రెడీగా ఉండాలి. జై బాబా సార్. శర్మ గారు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా ప్రేమలో మౌన భాష సౌంజలో దివ్య ప్రేమ మధురిమలు ఎందరికీ తెలుసులే
మెహర్ బాబా ప్రేమలో మౌన భాష సౌందర్యంలో దివ్య ప్రేమ మధురిమలు ఎందరికీ తెలుసులే, ఎందరికీ తెలుసులే. ప్రేమముగా ఉన్నది ఉండే మనసుకే వినిపిస్తున్నది ఈ ప్రేమముగదే కాని చెప్తున్నది దానికి చెవులుండే మనసుకే వినిపిస్తుందాయది నమ్మినా వేడినా నమ్మినా వేడినా అనుభూతే ఇస్తుంది. ఏ అనుభూతనకాల ఏముందో తెలుసుకో. మెహర్ బాబా ప్రేమలో మౌన భాష సౌమ్యలో దివ్య ప్రేమ మధురిమలు ఎందరికీ తెలుసులే, ఎందరికీ తెలుసులే. ఈ విశ్వరక్షకుడని ఎదురే చూస్తుంటారు, సంస్కార బంధాలు సడలించమంటారు. ఓ ఈ విశ్వరక్షకుడని ఎదురే చూస్తుంటారు, సంస్కార బంధాలు సడలించమంటారు. మెహర్ అనుభవాలు ప్రేమ సిరుల దీవెనలు, మెహర్ అనుభవాలు ప్రేమ సిరుల దీవెనలు, ప్రేమ ప్రియుల బాటలు మనకందరకు పూజ్యము. ప్రేమ ప్రియుల బాటలు మనకందరకు పూజ్యము. మెహర్ బాబా ప్రేమలో మౌన భాష సౌంజ్యలో దివ్య ప్రేమ మధురిమలు ఎందరికీ తెలుసులే, ఎందరికీ తెలుసులే. థ్యాంక్ యూ సార్ శరణ్ గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జయ మెహర్ బాబా అండి. అక్కడ సంకీర్తన చెప్పు. పద్మావతి గారు సంకీర్తన చేయండి. జయ మెహర్ బాబా. పద్మావతి గారు జై బాబా అండి. శర్మ గారు సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి దేవాధారం, మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం. వాదాలు ఇలా బేతాలు మానే బాబాను చేరి తరించరండి. వాదాలు వేళ బేతాలు మాని బాబాను చేరి తరించరండి. కళ్యాణమూర్తిని కనులారగాంచి నోరారా మనసారా, నోరారా మనసారా కీర్తింపగదాగేదేల పురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి దేవాధారం, మధురమే శ్రీ మేహరు బాబా నామం. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా, మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా, అహము విడువలేక ప్రభుని చూడలేడు,
అహము విడువలేక ప్రభుని చూడలేడు. అవతారమూర్తి ప్రత్యక్ష దైవం నోరారా మనసారా, నోరారా మనసారా కీర్తింపగదాగేదేలా మధురమే శ్రీ మేరు బాబా నామం. ఇది తరుణం మరివతలం, ఇది తరుణం మరివతలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం. అవతార్ మెహర్ బాబా की జై. జై జై మేర్ బాబా బాబా అండి అండి. సుబ్బ గారు. జై మేర్ బాబా. థ్యాంక్ యూ చక్కటి అండి. జై బాబా. సంగీతం చేశారు. మాలతి గారు సంగీతం చేస్తారా? జై మెహర్ బాబా మాలతి గారు. ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతోంది, పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మనసు హరించే మాన్యుడనీవే, మనసు హరించే మాన్యుడనీవే, ఎద ఎద నిలిచే దేవుడు నీవే, మనసు హరించే మాన్యుడనీవే. ప్రేమమయాని ప్రేమాగమనం మా కొరకే అని వచించావు. ప్రేమమయాని ప్రేమాగమనం మా కొరకే అని వచించావు. అడుగకనే మము ప్రేమించావు, అడుగకనే మము ప్రేమించావు. ప్రేమను బాటను నడిపించావు, మనసు హరించి మాన్యుడనీవే. నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవు. నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవు. తనువనువనువున ధ్వనించేవు, తనువనువనువున ధ్వనించేవు. ధ్వనిలో ప్రేమను రగిలించేవు, మనసు హరించే మాన్యుడనీవే. కోరికలేవి కోరనులేనా, నేను కోరట మరి మానకలేనా. కోరికలేవి కోరనులేనా, నేను కోరట మరి మానకలేనా. కోరినిదాయే కోరిక బాబా, తీరనిదానా వేదన బాబా. కోరినిదాయే కోరిక బాబా, తీరనిదానా వేదన బాబా. మనసు హరించి
మానిగ నీవే చెలిమిని కోరి చేరితి నిన్ను కలిమిని ఇస్తే కాదనలేను చెలిమిని కోరి చేరితి నిన్ను కలిమిని ఇస్తే కాదనలేను కలిమి బలిమి నీ చెలిమైతే కలిమి బలిమి నీ చెలిమైతే చెలిమై నీలో స్థిరమైపోనా మనసు హరించి మాన్యుడ నీవే ఎద నుంచి దేవుడు నీవే మనసు హరించి మాన్యుడ నీవే. థ్యాంక్ యూ అండి శర్మ గారు. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా అండి. చక్కటి సంకీర్తన ఇచ్చారు మీకు. జై మెహర్ బాబాలు. ఇప్పుడు పాడేవాళ్ళందరూ కూడా అయిపోయారు. తర్వాత ఇక బుక్ రీడింగ్ సమయం కూడా అయింది కాబట్టి ఇక 4 నిమిషాలే ఉంది కాబట్టి 10:10కి బుక్ రీడింగ్ స్టార్ట్ చేస్తాము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరికి కూడాను. ప్రతి శుక్రవారం కూడా హృదయ స్పందనలు అది ఒక బుక్ ని మనం చదువుకుంటున్నాం. దీంట్లో ఈ పుస్తకంలో మెహర్ బాబా జీవితం అందరి కొన్ని సంఘటనలు, ఆయనతో సంబంధం ఉన్న కొన్ని ప్రదేశాలు, చరిత్రలు, అలాగే బాబా చెప్పిన కొన్ని కథలు, ఆయన జీవిత కాలంలో ఆయన చూచి తరించిన వారి అనుభవాలు, వారి దేహం తారిన తర్వాత వివిధ ప్రేమికుల అనుభూతులు పేర్కొనబడినాయి. ఇవన్నీ కూడా గృహపత్రికలో ప్రింట్ అయితే వాటిని శ్రీ నవశర్వానాథ్ గారి పర్మిషన్ తో లతా విష్ణు గారు తెలుగు అనువాదం చేశారు. మనకి ఇవాళ చదివిన భాగ్యం మనకి కలిగింది. దీని అవతార్ మెహర్ బాబా ఆంధ్ర సెంటర్ అధ్యక్షుడు శ్రీ సర్వారావు గారు వాళ్ళంతా కలిసి ఆ రోజుల్లో ఉన్న కమిటీ వారు దీన్ని ప్రింట్ చేయించడం జరిగింది ఆంధ్ర సెంటర్ తరఫున. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం దీన్ని చదువుకుందాం. కిందటి వారం మనం బాబా దగ్గరికి అమెరికా బాబా ప్రేమికుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన అన్ని కూడా తెలుసుకుని బాబా దగ్గర ఆయనకు ఒక 10 నిమిషాలు సృష్టి గురించి, పరమార్థం గురించి కూడా, భగవత్ సాక్షాత్కారాన్ని గురించి కూడా, పరమాత్మ పైనము ఇవన్నీ పటాలతో సహా, పిక్చర్స్ సహా వివరించారు. వాట్సన్ అమెరికా దేశస్థుడు వాట్సన్ చాలా ఆశ్చర్యపోయాడు. బాబాకు తన కృతజ్ఞతను చెప్పుకొని కేవలం ఒక సద్గురుకు మాత్రమే ఈ విధంగా అంత క్లిష్టమైన విషయం బహుకొద్ది నిమిషాల్లో వివరించడం సాధ్యమవుతుంది అని వాట్సన్ అన్నాడు. అని బాబాతో అవునా అంటే, బాబా మీరు తప్పక అమెరికా దేశం రావాలి, మీరు నా అతిథిగా విచ్చేయండి, మీతో పాటు వచ్చే వారందరికీ కూడా తగిన సౌకర్యాలు నేను సమకూరుస్తాను అని అన్నాడు వాట్సన్. ఇది నవంబర్ 1979 చదివింది. అప్పటిదాకా మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి మెహర్ బాబా 1954 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన అష్రఫాలకు విసర్జించే ముందు ఆయన తన యొక్క తుది సందేశాన్ని ఇలా ఇచ్చారు. బాబా మౌనంలో ఉంటూ అష్రఫాలకు ద్వారా సందేశాలు ఇస్తుండేవారు. 54వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన ఆ అష్రఫాలకాన్ని కూడా ఆయన విసర్జించేశారు. అది విసర్జించే ముందు బాబా ఇచ్చిన సందేశం మనం చదువుకున్నాం. మీరెవ్వరూ కూడా ఏ విధమైన ఆందోళన చెంద అవసరం లేదు. బాబా ఇది వరకు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ముందు ఉంటాడు. ఆయన ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవాడే. ఏది బాహ్యమైన బంధాలు తెంచుకున్నంత మాత్రాన ఆంతరంగిక బంధం తెగినట్లు కాదు. ఆంతరంగిక బంధం కలిగించడానికే ఈ బాహ్య బంధాలు ఇంతవరకు ఉపయోగించబడినాయి. ఇప్పుడు ఆంతరంగికంగా గట్టిగా బంధించబడే సమయం ఆసన్నమైంది. అందువల్ల బాహ్య సంబంధాలు అవసరం లేనప్పుడు బాబా ఆజ్ఞ పాటించడం ద్వారా ఆంతరంగిక సంబంధం కలిగించుకోవచ్చు. ఈ ఆంతరంగిక బంధం ఇంకా గట్టిపడడానికి మీకు
నా ఆశీస్సులు అని చెప్తూ బాబా నేనెప్పుడూ మీకు దూరంగా ఉండను, ఎల్లవేళలా మీ వద్దనే ఉంటాను. నేను ఇదివరకు ఇప్పుడు ముందు సదా మీతోనే ఉంటాను. నా ఎరుక ఆ ఆ ఎరుక పెంపొందింపజేయడానికి నేను ఈ బాహ్య బంధాన్ని తెంపివేస్తున్నాను. ఒకరితో ఒకరు ఆంతరంగిక సంబంధం కలిగి సత్యంను గ్రహించడానికి మీకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఓ నా ప్రేమికులారా, నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. నాకు నా సృష్టి యందు గల ప్రేమ వల్లనే నేను భూమికి దిగి వచ్చాను. నా భౌతిక శరీరం పెడనాడుతానని చెప్పే మాటలలో మీరు కృషించిపోవద్దు. పైగా నా దైవేచ్ఛకు బద్ధులై ఉండండి. మీరు నా నుండి ఎన్నడూ తప్పించుకోలేరు. ఒకవేళ మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించినా అది మీ వల్ల కాదు సుమా, కనుక ధైర్యంగా ఉండండి అని బాబా చెబుతూ, మీరు ఈ విధంగా నిరాశ నిస్పృహలతో కృంగిపోతుంటే నేను మీకు అప్పగించిన కఠిన బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించగలరు? ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ధైర్య సాహసాలతో ముందడుగు వేసి నా సత్య ప్రేమ సందేశాన్ని వాడవాడలా చాటండి. ఆ దైవేచ్ఛ నెరవేర్చాలంటే ప్రతి ప్రదేశములోనూ నా సందేశం అందజేయండి. ప్రపంచం యొక్క మారుమూలలలోనూ ప్రతి బిడ్డ నోటు వెంబడి ఏమని రావాలి? బాబా బాబా అనే శబ్దం వినవచ్చేటట్లుగా చేయండి. నా ప్రేమ అనే జ్వాలల్లో వారి అజ్ఞానాన్ని దగ్ధం గావించండి. సత్యం, ప్రేమ, నిజాయితీల ఆధారం చేసుకొని నా ఇచ్చ నెరవేర్చడానికి అంతా కలిసి ముందుకు రండి. నా కార్యక్రమంలో పాలు పంచుకోగల అర్హత సంపాదించుకోండి. నా సత్యప్రేమ సందేశాలను వాడవాడలా ప్రచారం చేయగలందుకు మీకు నా ఆశీస్సులు. ఇది గ్లో ఆగస్టు 1984లో ప్రింట్ అయింది. నెక్స్ట్, ఒకసారి బాబాకు 11 నెలల ప్రాయం ఉన్నప్పుడు, అంటే అప్పుడు బాబా పేరు మెహర్బాన్, అప్పుడు మెహర్బాన్ అని పిలువబడేవారు, వసారాలో ఆడుకుంటున్నాడు. అప్పుడు బాబా యొక్క వయసు 11 నెలలు. ఆయన తల్లి ఇంట్లో ఎక్కడో పనిచేసుకుంటూ ఉంది. ఆమె తలుపు వద్దకు వచ్చి బిడ్డడేమి చేస్తున్నాడో చూసేటప్పటికీ అక్కడ ఉన్న దృశ్యం ఆమెను చకితురాలు చేసేసింది. ఏమైంది? ఒక తాచుప్రాము బిడ్డను చుట్టి వేసింది. దాంతో మెహర్బాన్ చక్కగా ఆడుకుంటున్నాడు. భయభ్రాంతురాలైన తల్లి కేకలు వేసి ఎరుకు పొరుగు వారిని పిలిచింది. వారు వచ్చేటప్పటికి ఆ పాము నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళిపోయింది. బిడ్డడు చక్కగా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాడు. ఆ విధంగా తాచుపాము బిడ్డను చుట్టడం, పడగ ఆ బిడ్డ తలపై ఉంచడం మన పురాణాల ప్రకారం గొప్ప అదృష్టంగా భావిస్తారు. ఆ బిడ్డడు పెరిగి పెద్దవాడై పేరు ప్రఖ్యాతులు గడిస్తారదే భవిష్యత్తు సూచిస్తుంది ఆ సంఘటన. ఇది గ్లో మే 1979లో ప్రింట్ అయింది. ఆదిక ఇరానీ బాబాతో గడిపిన కాలంలో తన జీవిత విశేషాలు కొన్ని ఈ విధంగా వివరించారు. ఆదిక ఇరానీ గారు వివరించిన విషయాలు ఇవన్నీ కూడా. ప్రేమ దాని అంతము, అంటే ఆదిక ఇరానీ గారు బాబా దగ్గర ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నమాట ఇవన్నీ కూడా. నేను కాలేజీలో చదివే రోజుల్లో మా మతానికే చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాను. నా తల్లికి అది ఇష్టం లేదు. నన్ను హెచ్చరిస్తూనే ఉంది. బాబా యొక్క రక్షణహస్తం బాబా యొక్క రక్షణహస్తం నేనే విధమైన భౌతిక సంబంధము ఆమెతో కల్పించుకోకుండా కాపాడింది. అటువంటి సందర్భాలలో మగవాడు సాధారణంగా బలహీనుడై తప్పించుకోలేడు. కానీ బాబానే నేను అట్టి పరిస్థితుల్లో చిక్కుకోకుండా కాపాడారు. నా తల్లి ఉపాసిని మహారాజుతో ఈ వ్యవహారం చెప్పగా ఆయన నన్ను పిలిచి ఆ అమ్మాయితో చనువు తగ్గించుకోలేవా అని ప్రశ్నిస్తే లేదు, నేను తగ్గించుకోలేను అన్నాను. తర్వాత నా తల్లి అయిన గుల్మాయి మెహర్ బాబా ముందు ఈ సమస్య ఉంచారు. బాబా చాలా చాకచక్యంగా వ్యవహరించారు.
ఆ అమ్మాయిని మా తల్లి గుల్మాయిని ద్వారా సదాశివ పటేల్ ఇంటికి రప్పించారు. ఆ అమ్మాయిని మా తల్లి ద్వారా సదాశివ పటేల్ ఇంటికి రప్పించారు బాబా. బాబా ఆ ఇంట్లో 1వ అంతస్తులో నేల మీద కూర్చున్నారు. ఆయన ఎదురుగా అమ్మాయి గుల్మాయి కూర్చుని ఉన్నారు. బాబా కుడి చేతి వైపు నన్ను కూర్చోమన్నారు. అంటే బాబా ముందు ఈ ఆదికేయరాణి, గుల్మాయి, ఆ ఆదికేయరాణి ప్రేమించే అమ్మాయి వీళ్ళంతా కూడా బాబా ముందు కూర్చున్నారు. బాబా ఆ అమ్మాయితో ఏమన్నారు, ఆది నావాడు, అతని తల్లికి కూడా అతని మీద అధికారం లేదు, నీవు అతన్ని మర్చిపోవాలి అని బాబా అన్నారు. బాబాకు అన్నారు సార్, ఆయన ఎదురుగా అమ్మాయి కూర్చున్నారు, అతని తల్లి కూడా అతని మీద అధికారం లేదు, నీవు అతను మర్చిపోవాలి అన్నారు. బాబాకు తెలుసు ముందు ముందు నాకు ఆ అమ్మాయితో పెళ్లి జరగదని, ఒకవేళ జరిగినా అది ఆనందదాయకంగా ఉండదని. ఆ అమ్మాయి చాలా బాధపడి ఏడ్చింది. కానీ బాబా ఆ అమ్మాయికి ఈ సంబంధం చేసుకుంటే తను చాలా కష్టాలు పడవలసి ఉంటుందని ఎంతో నచ్చ చెప్పిన మీదట అమ్మాయి ఒప్పుకుంది ఆదిని పెళ్లి చేసుకోకుండా ఉండటానికి. సాధారణంగా ఒక యువకుడు ఒక యువతిని ప్రేమిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ విషయంలో అంటే ఆది విషయంలో అలా జరగలేదు. బాబాకు నా యందు గల ప్రేమ మూలంగాను, నాకు బాబా ఎడల గల ప్రేమ వలను నాకు అదంతా కష్టసాధ్యం కాలేదు. నాకు మా కుటుంబ సభ్యుల అండదండలతో మా తల్లి అంటే ప్రేమ ఎక్కువ. కానీ బాబా ప్రేమ ముందు అది కూడా ద్వితీయ స్థానం పొందింది. అంటే తల్లి ప్రేమ కంటే కూడా బాబా ప్రేమ ఆయనకి ఫస్ట్, తర్వాత తల్లి ప్రేమ సెకండ్ అన్నమాట పొందింది. బాబా ప్రేమను ఇంకెవ్వరి ప్రేమతోనూ పోల్చడం నా ఊహకే అందని విషయం అయింది. ఆఖరికి ఆ ప్రేమ వ్యవహారం అలా అంతం అవడంతో గుల్మాయి ఎంతో ఆనందించింది. ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఈ సంబంధం ఇష్టం లేకపోవడం వల్ల వాళ్ళు కూడా సంతోషించారు. బాబా జోపిడీలో ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి తల్లి ఒకసారి బాబాను చూడడానికి వచ్చింది. ఆవిడ భర్త చాలా ధనవంతుడు అయినా ఆ ధనరాశుల వల్ల ఆమెకి ఏ విధమైన ఆనందము లేదు. ఆవిడకి ఎటువంటి ఆనందము లేదు. ఈమెకు తన కూతురి పైన చెప్పిన అమ్మాయి ఈమెకు తన కూతురిని ఇరాన్ తీసుకెళ్లాలని కోరిక. కానీ తండ్రికి అది ఇష్టం లేదు. ఆవిడ ఏమన్నా కూతురిని ఇరాన్ తీసుకెళ్ళాలి, ఆ పైన చెప్పిన అమ్మాయి, ఆది ప్రేమించిన అమ్మాయి. కానీ ఆ అమ్మాయి తండ్రికి అది ఇష్టం లేదు. తన కోరిక నెరవేరేట్లుగా బాబా చేస్తారేమోనని బాబా వద్దకు వచ్చింది. బాబా ఏమన్నారు, బాబా సరే అలాగే నీ కోరిక నెరవేరేట్లు చేస్తాం, కానీ నీ కోరిక తీరినట్టయితే ఒకసారి నీ వచ్చి ఈ జోపిడి గుడిసెను చిమ్మి వెళ్ళాలి అన్నారు బాబా. అంటే ఆ జోపిడిని శుభ్రంగా ఊడ్చి అదంతా చిమ్మి వెళ్ళాలి, నీ కోరిక నెరవేరితే అని బాబా కండిషన్ పెట్టారు. ఆవిడ సరే అలాగే అందామే. ఆమె కోరిక తీరింది. కానీ ఇరాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత తన వాగ్దానం సంగతి ఆవిడ మర్చిపోయింది, పట్టించుకోలేదు. జోపిడీకి వెళ్ళి చెమ్మలేదు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఈ అమ్మాయి సంసార విషయంలో ఏదో అశాంతి వచ్చి ఈమెకు దాదాపు పిచ్చి పట్టినంత పని అయింది. బాబాకి ఇచ్చిన వాగ్దానం తప్పిందని కాదు, బాబా ఆజ్ఞ పాటించినట్లయితే ఈ పడవలసిన కష్టం కొంచెం తేలికగా దాటగలిగేది. బాబా ఆమెకు సాయం చేయాలని చూశారు, కానీ అది ఆమె అందుకోలేకపోయింది. ఇప్పుడైతే భగవంతుడు సాయం చేస్తా అన్నప్పుడు ఆ సాయాన్ని మనం అందుకోలేకపోతే పెద్ద కష్టాన్ని చిన్న కష్టంతో మనం తీసుకోలేకపోతాం. బాబాని కనుక నమ్ముకున్నట్టయితే ఆ పెద్ద కష్టం చిన్న కష్టంగా తీరిపోయేది అని ఇక్కడ అర్థం వస్తుంది. టోపీ నెక్స్ట్, నేను ఒకసారి బాబాతోనూ మరికొంతమందితోనూ కలిసి వెళ్తున్నాను. ఆది గారి మాటల్లో, నా తలపై టోపీ ఉంది, నా తలకు ఎండ తగిలితే నాకు వడకొట్టుందని ఎప్పుడు ఎండలో వెళ్ళినా టోపీ పెట్టుకుంటూ ఉంటాను. 4-5 రూపాయల్లో చౌకగా టోపీ దొరుకుతున్నా 30 రూపాయలు పెట్టి మంచి కార్క్ హెట్ ని కొనుక్కుని పెట్టుకున్నా.
మేము వెళ్తుంటే బాంబు రౌడ వంతెన కుడివైపున పెద్ద బ్రహ్మచెమ్ముడు పొదలు ఉన్నాయి. బాబా తనకు నేను ఎంత విధేయ చూపుతానో తెలుసుకోవాలని కాబోలు ఉన్నట్లుండి ఆ టోపీ తీసి ఆ ముళ్ళ పొదలోకి విసిరేయి అన్నారు బాబా. బాబా ఏమన్నారు? నువ్వు ఆ టోపీ తీసి ఆ బ్రహ్మచెమ్ముడు ముళ్ళ పొదలోకి విసిరేసాయి అన్నారు. ఇక నేను మరి బాబా ఆజ్ఞ పాటించాలి కదా. అది ఒక్క క్షణం ఇంత మంచి టోపీ పోగొట్టుకుంటున్నానే అనే యోచన వచ్చింది. కానీ మరుక్షణమే టోపీ తీసి ముళ్ళ పొదల్లోకి విసిరేశాను. బాబా ఆజ్ఞకు బద్దులనే ఉండగలిగాను కదా అని ఒక నిట్టూర్పు విడిచాను. బాబా చాలా సంతోషించారు. మేము అలా కొంత దూరం నడిచి వెళ్ళాము. వేడి కోకో బాపు అనే వంట బ్రాహ్మణుడు మాకు వంట చేసి పెడుతుండేవాడు. కానీ అతను చేసిన వంటలేమీ బాగుండేవి కావు. ముద్దగా అన్నం, ఉడకని పప్పు అలా చేస్తుండేవట బాపు అనే వంట బ్రాహ్మణుడు. ఆఖరికి టీ కలపడం కానీ కోకో కలపడం కానీ సరిగ్గా రాదు. ఏమిటిది? బాబా సరైన తిండి తినడానికి కూడా వీలు లేకుండా ఉందే అని నేను బాధపడుతూ ఉండేవాడిని. అది ఆదివారాలు ఉదయం మాత్రం నాకు కొద్దిగా తీరిక దొరికేది. బాబాకు మంచి కోకో ఇద్దామని బుద్ధి పుట్టింది. అందుకు ముందు రోజు 6 రూపాయలు పెట్టి ఒక ఫ్లాస్క్ కొన్నాను. మంచి పాలు కొని అందులో కోకో కలుపుకొని ఫ్లాస్క్ లో పోసుకొని జోపిడీకి సైకిల్ మీద బయలుదేరాను. బాబాకి ఇద్దామని సైకిల్ దిగి ఫ్లాస్క్ తీస్తుంటే సైకిల్ కడ్డీకి తగిలి ఫ్లాస్క్ పగిలిపోయి పాలన్నీ కారిపోసాగాయి. కోకో ఎందుకు తెచ్చావు? అంత డబ్బు పెట్టి ఫ్లాస్క్ ఎందుకు కొన్నావు? ముందు నన్ను అడగకుండా నా కోసం ఏమీ ఖర్చు చేయకు అని కోపడ్డారు బాబా. ఇక్కడ ఈ కోకో పాలు ఫ్లాస్క్ బాబా పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాడు కాబట్టి అది అలా జరిగిపోయింది. కానీ బాబా ఆ కారిపోతున్న పాలు సొప్పమైన తెల్లని బట్టతో వడపోయించుకుని కొద్దిగా తాగారు. ఎప్పుడైతే పాలు కాలిపోతున్నాయో ఒక తెల్లని బట్టతో ఆ పాలన్నీ కూడా వడపోయించుకొని కొద్దిగా తాగారు. ఆ విధంగా ఆయన నొప్పించానేమో అనే నా బాధను తీర్చడమే కాక ఆయనకు కోకో ఇవ్వాలనే నా కోరికను కూడా తీర్చారు బాబా. ఒక చిన్న పేరాలు చదివి ఇక్కడ ఆపుకుందాం మనం. బాబా వీక్షణ. ఒక్కసారి బాబా నేను ఇంకా ఇద్దరం కలిసి జోపిడి నుండి బాబా తల్లిదండ్రుల ఇంటికి తెల్లవారుజామున నడిచి వెళ్తున్నాం. బాబా తల్లిదండ్రుల ఇల్లు కంటోన్మెంట్ లో ఉంది. డోరాబ్జీ స్టోర్ వెనుక సందులో నుండి వెళ్తుండగా బాబా ఉన్నట్టుండి ఆగిపోయి తల కొద్దిగా వంచి మాకెవ్వరికీ కనిపించని వస్తువును తదేకంగా చూస్తూ నిలబడ్డారు. కొద్ది క్షణాలు నిలబడిన తర్వాత మళ్ళీ మాతో నడుస్తూ ఒక్క క్షణం పుట్టుతూ గిట్టుతూ ఉన్న జీవులను తాను చూస్తున్నానని అన్నారు. దాని గురించి వివరంగా అడగడానికి సాహసించలేకపోయాను. బాబా కూడా దాని గురించి ఇంకా వివరంగా ఏమీ చెప్పను కూడా లేదు. అంటే చాలా తీక్షణంగా నేల మీద వంగి చూశారనమాట బాబా. మన సమయం అవుతుంది కాబట్టి 2 నిమిషాలు టైం ఉంది. చిన్న పేరు చదివి ఆపేస్తాను. ఒక్కొక్కసారి ప్రేమికులంతా కాలి ప్రయాణం ప్రారంభించబోయే ముందు సదాశివ ఇంట్లో కలుసుకుందాం. బాబా మా అందరికీ ఉపహారం ఇవ్వదలిచి నన్ను డాక్టర్ ఘనీని పిలిచి దగ్గరలో ఉన్న చిన్న హోటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక ప్లేట్ రొట్టె, వెన్న, ఒక కప్పు టీ తెమ్మన్నారు. ఆ హోటల్ వారు తయారు చేస్తున్నాడు. నాకు ఆకలి వేసి అక్కడే తినాలనిపించింది. కానీ నాకు నేనుగా తినలేకపోయి ప్రక్కనున్న ఘనీని అడిగాను. ఆయన సరే అన్నాడు. అవన్నీ మోయించుకుని సదాశివ ఇంటికి చేరేటప్పటికి కొద్దిగా ఆలస్యమైంది. బాబా నన్ను పిలిచి ఆలస్యానికి కారణం అడిగారు. నేను పలహారం తిన్న విషయం చెప్పి ఘనీని అడిగే తిన్నాను అన్నాను. ఘని అన్నాడు. ఘనీని అడిగే తిన్నాను అన్నాను. ఘని అన్నాడు అతని ఇష్ట ప్రకారం అతనే తిన్నాడు. కానీ బాబాకు చాలా కోపం వచ్చింది. అదే బాబా వద్ద నేను నేర్చుకున్న మొదటి పాఠం. ఆయన నన్ను చాచి లంపకాయ కొట్టారు. అది నన్ను నా అహాన్ని కదిలించి వేసింది. నేను చేసిన తప్పు కనుక కొట్టారని తిరగబడింది మనసు. కానీ నా హృదయం బాబా యందలి ప్రేమాతిశయంతో దానిని ఊరుకోబెట్టింది. బాబా చేతి దెబ్బలు నేను ఎన్నోసార్లు రుచి చూశాను. నా బలహీనతలన్నీ తుడిచిపెట్టి నన్ను పునీతిని గావించిన ఆ ప్రేమమూర్తి చేతి దెబ్బలు
నాకెప్పుడూ గుర్తుంటాయి. ఎంతటి విజ్ఞానికైనా అవతారంతో సావాసం చేస్తే, ఎంతటి విజ్ఞానికైనా అవతారంతో సావాసం చేసి ఎన్నో అనుభవాలు పొందితే తప్ప అవతారిని ప్రతిచర్య ఒక ఆశీర్వచనమే, కానీ అదేమి ఆషామాషి కాదని తెలుసుకోవడం కష్టం. ఇక్కడ ఆగస్టు 1975లో అయింది. అవతార్ మెహర్ బాబాకి సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఈ రోజు ఇక్కడితో ఆపుకుందాం. ఇది మనకి పేజీ నెంబర్ 63లో ఆగస్టు 1975 వరకు మనం చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. ఈరోజు సంకీర్తన చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. సరే, ఎవరికి అన్మ్యూట్ అయితే వాడు హారత పాడండి. జై మెహర్ బాబా ఉన్నవారిలో. భారతి గారు జై బాబా అండి. జై బాబా అండి. హారత పాడండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। सनातन पुरुषुडवु नीके प्रभु मा मनसु हारतुलु पलुकके ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు ప్రభుని ప్రేమకే వశమై సమస్తము నీవే అన్నాము సదా నీ నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము మెహరుమా తత్వమెరిగిన నీకివేమా మనసు హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు కనులలో నిండిపోయెను నీ రూపం మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపన నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు అనాదిగా అవతరించిన నీకివేమా ప్రేమ హారతులు ఎలాగో నిన్ను చేరుటకే కదామా ప్రాకులాటంతా అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరనంత పరాత్పర పరమ పావన నీకివేమా ప్రేమ హారతులు అగోచర ఆది అంతము లేని నీకే మనసు హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు అవతార్
जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा థ్యాంక్ యూ బాబా జై బాబా అండి శర్మ గారు జై మెహర్ బాబా అండి. ఈ రోజు మీరు హారతితో హేమ గారితో పాడింది మీతో పాటు. అవునండి. అందుకే మీ హేమ గారి కోసం ఇచ్చే హారతి. జై బాబా. చక్కటి హారతి పాడినందుకు ఈ కార్యక్రమం ముగించారు. జై బాబా మీకు ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమం పాల్గొందరికి కూడా జై మెహర్ బాబా. అందరికీ బాబా యొక్క ప్రేమ మెండుగా